ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పేరు, చంద్రబాబు గారి యొక్క సంక్షేమ పరిపాలన అనే శీర్షికన ఈ కార్యక్రమాలు మారుమూలకు కూడా ఆగిపోయి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎంత ముఖ్యమో అంతకంటే పేద ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పేసి, అంతకన్నా ముఖ్యమని చెప్పేసి గ్రామ గ్రామాల వాడల వీధి ప్రతి మున్సిపాలిటీ యొక్క అన్ని వార్డ్స్ లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎంత సంతోషిస్తున్నారంటే, ఎంత ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి జయజయలు పలుకుతూ, కొంతమంది అయితే ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తుంటే ఇవాళ ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లు మతి భ్రమించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇలాంటి పండుగ లాంటి వాతావరణం, సంక్షేమ కార్యక్రమం అనేది ఒక పండుగలాగా జరుగుకోవడం అనేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలోనే సాధ్యం. అది ఈరోజు మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు మన మధ్య ఉండటం ఈ కార్యక్రమానికి పరిపూర్ణత వచ్చింది, ఒక నిండుదనం వచ్చింది, ఒక విలువ వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ పెద్దల యొక్క ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు ఏ దళిత బడుగు బలహీన వర్గాల కోసం నా జీవితం అంతా ఒక అంబేద్కర్ వాదిగా నేను పోరాటాలు చేస్తూ వచ్చాను, ఉద్యమాలు చేస్తూ వచ్చాను. ఆ దళిత బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో సుజనా చౌదరి గారి యొక్క ప్రోత్సాహంతో ఆశీర్వాదాలతో ఇచ్చినందుకు వారికి నేను నిండు కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ సభ్యులు, అలుపెరిగినటువంటి పోరాట యోధుడు, అనుక్షణం అనునిత్యం పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఆయన యొక్క జీవితం అంతా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి మరలా ఇవాళ మంత్రివర్యులుగా మనకు సేవలు అందిస్తున్నటువంటి ఇవాళ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉండటం కూడా చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా దీవెనకరము, ఇది మనకు ఆశీర్వాదకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బొండా ఉమామహేశ్వరరావు గారు ఇవాళ ఈ సభను ఇంత హుందాగా నడిపిస్తున్నారంటే నేను ఇది 11వ జిల్లా కర్నూలులో మొదలైంది చంద్రన్న సంక్షేమ పాలనా రథయాత్ర. ఆ రథయాత్ర కర్నూలులో మొదలై అనంతపూర్ జిల్లాలో, కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, ఒంగోలు జిల్లాలో, ఆ తర్వాత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మొదటి దశలో పూర్తి చేసుకున్నాం. ఎలక్షన్ల కారణం వల్ల, కోడ్ ఉండటం వల్ల ఈ 4 జిల్లాల్లో చేయలేకపోయాం. మరలా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మరలా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సభకు ఇన్ని సభలు చూశాను. మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో హుందాగా ఈ సభను ఔన్నత్యాన్ని తీసుకొస్తూ, గౌరవాన్ని తీసుకొస్తూ చక్కగా నిర్వహించడం, ఈ సంక్షేమ పథకాల నుండి కూడా ముందుగానే వారు వివరించడం అనేది చాలా సంతోషం. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒకసారి గద్దె రామ్మోహన్ రావు గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చిన రోజు నా బ్రెయిన్లో ఒక కంప్యూటర్లో, నా బ్రెయిన్ కంప్యూటర్లో ఒకటి రిజిస్టర్ అయిపోయింది. వారిని ఎంపీగానే నా బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకున్నాను. నేను ఆ రోజుల్లో లోక్సభ స్పీకర్ బాలయోగి గారి దగ్గర 99లో పర్సనల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వారు ఎంపీగా ఉండేవారు. వీపీ హౌస్ లో మేము పక్కనే ఉన్నాం. వారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు, పార్లమెంట్కి వెళ్ళలేదంటే ఇక్కడికి వచ్చారన్నాను. అంటే యాదృచ్ఛికంగా అన్నా, నేను కావాలని అనలేదు, అనుకోకుండా ఆ మాటలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. వారిరువురు దంపతులు కూడా ప్రజాసేవలో, ఒకరు జడ్పీ చైర్పర్సన్ గా, మరొకరు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉండటం కూడా చాలా సంతోషం. ఎప్పుడు కూడా వారి నియోజకవర్గం గురించి, ప్రజల గురించి జడ్పీ చైర్పర్సన్ గా నాకు అనేకమైనటువంటి ప్రతిపాదనలు, అనేకమైనటువంటి రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు ప్రజల తరఫున. నేను చాలా మంది కంటే, అందరికంటే ఎక్కువ రిక్వెస్ట్లు, ఎక్కువ ప్రతిపాదనలు ఇరువురు దంపతులు ఇస్తూ ఉంటారంటే వారికి ఎంత ప్రజల పట్ల ప్రేమ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పట్ల వారికి ఉన్నటువంటి ఆదరణ దాన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా కేసినేని నాని గారు,
మరి గౌరవ ఆనాటి లోక్సభ స్పీకర్ బాలయ్య గారికి నేను పనిచేస్తున్నప్పుడు వారి సన్నిహిత మిత్రులు, అప్పటి నుంచి కూడా మేము ఆ యొక్క సంబంధాలను ఆ విధంగా కొనసాగిస్తున్నాం. వారు ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మన మధ్య ఉండటం కూడా చాలా సంతోషం. అదేవిధంగా మన రామకృష్ణారావు గారు ఎమ్మెల్సీ గారు మొన్న ఎలక్టర్ మన విజయవాడ నగర మొట్టమొదటి మేయర్ మొదటి ప్రథమ పౌరుడు శ్రీధర్ గారు మన మధ్య ఉండటం కూడా చాలా సంతోషం. మీరు శ్రీధర్ గారు వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను మళ్ళీ నా ప్రసంగంలో మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా మాట్లాడతాను. మీకు తర్వాత జగ్గపేట ఎమ్మెల్యే గారు, మా తాతయ్య గారు, మా అమ్మగారి స్వగ్రామం పెనమలూరు. ఆ పెనమలూరు నియోజకవర్గం నేను అక్కడే పుట్టి పెరిగాను. ఆ నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, మరి తంగిరాల ప్రభాకర్ అన్న మాకంటే సీనియర్, ఆంధ్రప్రదేశ్లో మాకు స్ఫూర్తి, మాకు సీనియర్గా ఆయన మాకెంతో స్ఫూర్తి ప్రదాతగా ఉండేవారు. వారి కుమార్తె సౌమ్య కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవడం చాలా సంతోషం. అన్న నక్కా ఆనందబాబు గారు రావటం, నిన్న కూడా ఆయన గుంటూరులో ఈ చంద్రన్న సంక్షేమ పాలన సభలో పాల్గొన్నారు. ఈ రోజు కూడా రావటం చాలా సంతోషం. తమ్ముడు నిరీక్షణ్ వైఎస్ఆర్సీ శక్తి తరఫున ఆయన ఎన్నికైనప్పటికీ కూడా ఆయన మనసు అక్కడే ఉంది, కానీ ఆయన బాడీ అక్కడ ఉంది, కానీ మనసంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇంత సంక్షేమ పరిపాలన నడుస్తుంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజల్లోకి, దళిత గిరిజనులకి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పరిపాలన నడుస్తుంటే, ఇంత పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తుంటే, ఇన్ని వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే నేనేంటి ఇక్కడ ఉన్న దళిత వ్యతిరేక పార్టీలో ఉన్నానని చెప్పేసి బహుశా మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు అనుకుంటాను. తప్పకుండా ఆయన మాకు అక్కడి నుంచి కూడా ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, అక్కడి నుంచి కూడా ప్రోత్సాహం ఇవ్వచ్చు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇన్ని చక్కని ఏర్పాట్లు చేశారు ఇన్ఛార్జి కలెక్టర్ గారు జేసీ గారు, చంద్రుడు గారు, వారికి కూడా కృతజ్ఞతలు. మన ఎమ్మెల్సీ గారు, వారి కోసం మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి దగ్గర మందలించబడ్డాం. మేము ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు కనుక ఆయన కనుక గెలవకపోతే మీ 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 మంత్రి పదవులు జాగ్రత్త అంతే. మేము పరిగెత్తి భుజాన్ని వేసుకుని ఇక ఒకటే పరుగు అనమాట. ఆ విధంగా ఆయన్ని గెలిపించుకోవటం, ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, మృదు భాషి, అందరికి కూడా ఆమోదయోగ్యుడు, నిగర్వి వారిని గెలిపించుకోవడం కూడా మాకు సంతోషం. నిన్న కూడా వారు గుంటూరులో ఉన్నారు. అదేవిధంగా దళిత నాయకులు మనవాళ్ళు చాలా మంది, సతీష్ ఉన్నారు, మన గాంధీ పరమేశ్వరరావు గారు, కింద కూడా మన పేరుపోగు వెంకటేశ్వర గారు, మన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, రైల్వే డిపార్ట్మెంట్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది నాయకులు దళితుల కోసం, గిరిజనుల కోసం త్యాగాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, ఆ వ్యక్తిగత అవసరాలు మానుకుని పోరాటం చేసేటువంటి చాలా మంది యోధులు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ యొక్క చంద్రన్న సంక్షేమ పాలన ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి లబ్ధిదారులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఒక చరిత్ర రాస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ, దేశ విదేశాలు పర్యటిస్తూ, ఆయన వారి సమస్యలు ఉన్నాయి. లోటు బడ్జెట్ ఉన్నది, రాజధాని నిర్మించుకోవాలి, పరిశ్రమలు కట్టుకోవాలి, పోర్టులు నిర్మించుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, భవనాలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అభివృద్ధి చెందాలని వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోలేదు. అందుకే సబ్సిడీలు ఇచ్చినప్పుడు కట్టొద్దన్నారు, లోన్లు ఇచ్చినప్పుడు కట్టొద్దన్నారు, బెనామీ పేర్ల మీద లోన్లు తీసుకున్నారు. బెనామీ పేర్ల మీద BMW కార్లు తీసుకున్నారండి కాంగ్రెస్ పార్టీ పాలకులు. మీ పేర్ల మీద BMW కార్లు తీసుకున్నారు, మీ పేర్ల మీద బెంజ్ కార్లు తీసుకున్నారు, మీ పేర్ల మీద ప్రొక్లైన్లు తీసుకున్నారు, మీ పేర్ల మీద పరిశ్రమలు పెట్టారు, మీ పేర్ల మీద రకరకాల లోన్లన్నింటిని కూడా చేసి జేబులు నింపుకుని మీ పొట్టలు కొట్టారు, మీ దోపిడీ చేశారు, మిమ్మల్ని సర్వనాశనం చేసి ఇవాళ
పేదవాళ్ళని పేదవాళ్ళగా నుంచి ఆ పేదరికం, నిరుద్యోగం, ఆకలి మంటలతోటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మీరందరూ బుద్ధి చెప్పి ఒక మంచి నాయకుడికి పట్టం కట్టారు. ఆ నాయకుడి యొక్క నేతృత్వంలో, ఆ నాయకుడి యొక్క పరిపాలనలో, ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో సుదీర్ఘమైనటువంటి పరిపాలన చరిత్ర కలిగి మరి పారదర్శక పరిపాలనకు మారుపేరు, నీతిమంతుడు, ధర్మం న్యాయం కోసం అలాంటి మరి తప్పించేటువంటి నాయకుడు, పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవాలనుకునేటువంటి నాయకుడు ఇవాళ మీకు అండగా ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే, ఇది శాంపుల్ మాత్రమే. ఇవాళ 126 కోట్లతోటి 46,000 మంది బెనిఫిషరీస్ కి, లబ్ధిదారులకి ఇవాళ లోన్లు కానీ అసెట్స్ కానీ ఇస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. 12, 13, 14 ఫైనాన్షియల్ ఇయర్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేవలం 18 కోట్లు మాత్రమే ఆయన రుణాలు మంజూరు చేశారు. కేవలము 1,66,00,000 16 లక్షలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 18 కోట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేట్టుగా మాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ సంవత్సరం 15-16 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు రుణాల రూపంలో, సబ్సిడీల రూపంలో మంజూరు చేయాలని నాకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. 470 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్, 300 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు, మరొక 300 కోట్ల రూపాయలు నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ద్వారా రుణాలు, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు, నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరొక 100 కోట్ల రూపాయలు, మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు మరి రుణాలు కానీ సబ్సిడీలు కానీ మంజూరు చేస్తామని చెప్పేసి ఈ సభ ద్వారా పెద్దల సమక్షంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిర్దేశకం, ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం. ఆయన ఒకటే చెప్తున్నాడు, అభివృద్ధి ఎంత ముఖ్యమో మనకు సంక్షేమం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఈ రెండు కూడా 2 కళ్ళు వంటివి మా ప్రభుత్వానికి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు, ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. దాని అర్థం ఏమిటంటే అభివృద్ధి ద్వారా ఏ కొద్ది మందే బాగుపడితే అది అభివృద్ధి కాదు, కానీ ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు, ఆ అభివృద్ధి యొక్క ఫలాలు అట్టడుగు ప్రజలకు అందిన నాడే ఆ అభివృద్ధికి అర్థం, పరమార్థం అని చెప్పేసి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్తారు. ఒక అంబేద్కర్ వాదిగా పేద బడుగు బలహీన వర్గాల ఔన్నత్యం కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం కలలు కన్నటువంటి నాకు ఇవాళ ఆ వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ మహానుభావుడు ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్ర. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరం కలిసి మనం పనిచేయాలి. అందరం కలిసి దీన్ని ఒక మహా ఉద్యమంగా తీసుకెళ్ళాలి. కర్నూలులో ఈ యాత్ర మొదలుపెట్టినప్పుడు చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక మంత్రి ఏ విధంగా యాత్ర చేస్తాడు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా వెళ్తారని కొంతమంది విమర్శించారు ప్రతిపక్ష నాయకులు. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, కిషోర్ నీవు ఎస్సీ ఎస్టీలకు చేతనైనంత వరకు సహాయం చేయి, నువ్వు నీ పేరు చరిత్రలో నిలిచిపోద్దని చెప్పినటువంటి మాట నా చెవుల్లో గింగురులమంటూ ఉంటుంది. అది 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చినటువంటి మాట. ఒకరోజు చెప్పారు భోంచేసేటప్పుడు, ఎస్సీ ఎస్టీలకు ఏ సేవ అయితే చేస్తావో ఆ సేవ ద్వారా నీ పేరు చరిత్రలో లిఖించబడాలి, అది నా ఉద్దేశం అన్నారు. నేను కూడా ఒకటే చెప్పా, ఈ రోజు కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటో ప్రతి ఒక్క దళిత గిరిజనుడి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుని పూజించేంత వరకు కూడా దళిత గిరిజనుల కోసం అహర్నిశలు పోరాడతాం, అహర్నిశలు కష్టపడతాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రాజెక్టుని, ప్రణాళికను తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, దళితులు గిరిజనులు అక్కడే ఉండాలి, వాళ్ళు గనక ఎదిగితే, వాళ్ళు అభివృద్ధి చెందితే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మన మాట వినరేమో, మనకు ఓట్లేరేమో, మనల్ని ప్రశ్నిస్తారేమో, మన దగ్గర మన ఎదురుగా కాళ్ళ మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుంటారేమో, బాంచందోరనరేమో, ఆ బానిసత్వం నుంచి బయటపడతారేమో, మనకెందుకు ఈ బాధలన్నీ, వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఏంటంటే ఎస్సీ ఎస్టీ నిధులన్నింటిని కూడా 45,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటిది దోపిడీదారుడు, దగాకోరుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. అయితే ఆయన చేసినటువంటి మోసాన్ని అమాయకులు గమనించలేకపోయారు. పాపం అమాయకులు
ఏదో ఒక బందిపోటు దగ్గట ఒక ఊరంతా దోచుకుని ఊరు మొత్తాన్ని దోచేసుకుని దారిని వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతూ వెనక తిరిగి చూస్తే ఆ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ఆ పేదవాడిని చూశాడట. ఆ పేదవాడిని కూడా దోచేశాడు. అయితే పోతూ పోతూ అనుకున్నాడంట, అరే ఈ పేదవాడికి మళ్ళా వీడు నాకు రేపు ఓటేయాలి కదా, వీడు చచ్చిపోతే మనకు ఓటు కూడా పడదు, కాబట్టి వాడు చావకూడదు, వాడు సరిగా బతకూడదు అని చెప్పేసి కొంత వాడు దోచుకున్నటువంటి దోపిడీ సొమ్ము నుంచి కొంత కానుక అక్కడ పడేసి వెళ్ళిపోయాడట. ఆ కానుకని పాపం ఇతను తీసుకుని అదే పరమాణం అనుకుని, అదే భోజనం అనుకుని, అదే మహా న్యాయం అనుకుని చెప్పేసి ఆ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని పూజించాడు తప్ప మొత్తం గుడిని లింగాన్ని, గాలిని, నీరుని, గనుల్ని మొత్తాన్ని దోచేసుకున్న సంగతి ఆ పేద అమాయకుడికి పాపం తెలియక వాళ్ళ వల్ల పడ్డటువంటి ఆ యొక్క విష వలయాన్ని నుంచి మీరందరూ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. చాలా సంతోషం. వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు దొరలు, ఎవరు దొంగలు, ఎవరు